దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన ప్రేమను మన ఎడల వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల కనుపరుస్తూ ఉన్నాడు. సిలువ మరణం చూసినప్పుడు నీకేం కనబడాలో తెలుసా? సిలువ చూస్తే సిలువ మీద ఉన్నా అంతేనా, ఇంకెవరైనా కనబడతారా? సిలువ చూస్తే సిలువ మీద యేసు ప్రభు కనబడతాడు. నేనంటాను, సిలువను నువ్వు చూస్తా ఉన్నా, సిలువ వెనకాల ఉన్న దేవుడు నీకు కనబడుతున్నాడా? సిలువ వెనకాలుండి ఏడుస్తూ ఉన్నాడు దేవుడు. నిన్ను చేర్చుకోవడానికి కొరకు తన కుమారునిచ్చి ఇటు సంతోషపడాలో ఇటు బాధపడాలో ఆ మధ్యలో నలిగిపోయి దేవుడు ఉన్నాడు. ఆ సిలువ వెనకాల ఆయన మదన పడిపోతూ ఉన్నాడు. ఆ సిలువ వెనకాల ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. ఆ సిలువ వెనకాల ఆయన కుమిలిపోతూ ఉన్నాడు. ఒక చేత్తో విడిచాడు, ఒక చేత్తో చేర్చుకోవడానికి మధ్యలో ఆయన హృదయం నలిగిపోతా ఉంది. అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను వదులుకోలేక ఆయన్నే వదిలేశాడు. తండ్రి, నా తండ్రి, నా చెయ్యి ఎలా విడిచావా నువ్వు? నా చెయ్యి పట్టుకునే ఉండేవాడు, నా చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు, నన్ను 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 అంటూనే ఉండేవాడు. ఇప్పుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే పైనుండి ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈడు కొరకే నిన్ను వదిలేసిందా, ఇదిగో ఈయన కొరకే నేను వదిలేసినని ఆయన సమాధానం చెప్తున్నాడు. అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? నువ్వే. నిన్ను హక్కున చేర్చుకోవడానికి, నిన్ను తన పక్కన చేర్చుకోవడానికి ఆయన నిన్నేం చేస్తూ ఉన్నాడో తెలుసా? తీసుకుంటా ఉన్నాడు. సిలువ మీద యేసు ప్రభుని మాత్రమే కాదు, సిలువ వెనకాలన్న దేవుని కూడా మనం చూడాలి. ఆయనను నలగగొట్టుటకు ఆయనకి ఎందుకు ఇష్టమైంది? నీ మీద ఇష్టమై, నీ మీద ప్రేమై ఆయనను నలగొట్టాడు. అంటే నీ కొరకు ఆయన చంపేశాడు. నువ్వెవరికి కావాలో తెలుసా? ఎవరికి కావాలో తెలుసా? ఆయనకి కావాలి. ఆయనకి కావాలి. నీ హృదయం ఆయనకి కావాలి. నీ ప్రేమ ఆయనకి కావాలి. నీవు దగ్గరకు వస్తే నిన్ను ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటా ఉన్నాడు ఆయన. నువ్వు దగ్గరకు వస్తే నీ జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు దగ్గరకు వస్తే నీ బ్రతుకును అద్భుతంగా మార్చేయాలనుకుంటున్నాడు ఆయన. కానీ నువ్వే రావడంలా, నువ్వే ఆయన దగ్గరికి రావడంలా. ఆయనను నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైంది. నిన్ను చేర్చుకోవడానికి కూడా ఆయనకి ఏమైందో తెలుసా? అయ్యా, ఇదిగో నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేస్తావా? ఇదిగో ఒళ్ళంతా కుష్టే, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేస్తావా? ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేశారు, ఇల్లు లేదు, ఇప్పుడు బయటే ఉన్నా, నీకు ఇష్టమైతే శుద్ధిని చేస్తావా? వర నాయన, ఆ మాట కోసం నేను ఎదురు చూశాను. రా, నీకిష్టమని నువ్వు ఎప్పుడు అంటావని నీ గురించి నేను చూస్తా ఉన్నా. ఆయన బాగు చేశాడు. మరి నీ జీవితం, నా జీవితం ఎందుకు బాగు చేయడు ఆయన? అర్థమవుతుందా మీకు? మన జీవితాలు ఎందుకు ఆయన బాగు చేయలేడు? మన స్థితిగతులు ఎందుకు ఆయన మార్చలేడు? ఖచ్చితంగా మారుస్తాడు. ఈ భూలోకంలో ఆయన కనులు ఎవరి మీదైనా ఉన్నాయంటే అది కేవలం నీ మీదే. చంద్రశేఖర్ ఏం చేస్తున్నాడా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఇంట్లోకి తొంగు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఆఫీస్లోకి తొంగు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నా పిలుస్తావేమోనని. ఒకప్పుడు ఆంక్షలుండే, ఎక్కడికే నీ దగ్గరికి రావడానికి అతిక్రమ క్రియ అనే ఆంక్ష ఉండేది. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ద్వారా దాన్ని ఎత్తేసాడు. మార్గం ఇప్పుడు సరళం చేయబడి ఉంది. ఆ మార్గంలోకి నువ్వు రావాలి.